కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎంత తీసుకున్నారు పుష్పకి రెమ్యునరేషన్? అమ్మా ఎంత అనుకుంటున్నారు మీరు? ఏమో బాగానే చేశారు కాబట్టి బాగానే ఇచ్చుంటారు అనుకున్నా. అంతే అనుకోండి. అంతే అనుకోండి. బాగానే ఫుల్ రోల్ చేశారు కదా. అలాగే అనుకోవాలి. 10-15 వచ్చేంటి అనుకున్నా. ఏంటది కోట్ల? పుష్పకు వచ్చిన రెమ్యునరేషన్ కొనేసుకున్నారు మీరు అని టాక్ ఉంటే బయట. అవునా అండి? ఎవరు ఏమనుకుంటే అదే నిజం అనుకుంటాను, అదే నిజం అని చెప్తా నేను. ఎందుకంటే నేను ఎందుకు ఇలా అలా అని చెప్తే నమ్ముతారా చెప్పండి? వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని నేను ఓకే అనుకుంటా, అంతే. నేను ఎవరిని డిసప్పాయింట్ చేయను. సో ఈ షూటింగ్ కెరీర్ మొత్తంలో పుష్పలో బన్నీ గారిలో మీరు కామన్గా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అబ్జర్వ్ చేసిన ది బెస్ట్ పాయింట్స్ అంటే ఏమని చెప్తారు? మిగతా టెక్నీషియన్స్తో కానీ యాక్టర్స్తో కానీ అసలు ఎలా ఉంటారు? చాలా బాగుంటారండి. బన్నీ సార్ చాలా బాగుంటారు, చాలా జోవియల్గా ఉంటారు. కాకపోతే లొకేషన్లోకి వచ్చారు అంటే ఓన్లీ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఎలా అయిపోయినాక రెడీ అయ్యి వచ్చిన తర్వాత 1-2-3 సార్లు డైలాగ్ వర్షన్ మేము అనుకుంటాము, వెళ్ళిపోతాం, ఇంక షార్ట్లోకి వెళ్ళిపోతాం. సార్ని చూసిన తర్వాత నేను ఎలా చేయాలనేది నేర్చుకున్నా. ఫస్ట్ బన్నీ సార్ని చూసిన తర్వాత నేను ఎలా చేయాలి చాలా వరకు రియల్గా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ కదా, మీరు చూశారు సినిమాని, ఎంత స్ట్రగుల్ పడాలా మదర్. ఆ టైంలో రియల్గానే బాధపడ్డా. సినిమా చేసినంత సేపు కూడా బయట కూడా సార్ చాలా బాగుంటారు, చాలా చాలా బాగుంటారు. అప్పటికప్పుడే మూడ్ చేంజ్ చేసేస్తారు. షార్ట్లోకి వచ్చారంటే మూడ్ చేంజ్ అయిపోద్ది అన్నమాట. ఓకే. సో పుష్ప 2 కూడా ఉంది కాబట్టి ఇంకా బాండింగ్ ఇంకా బాగా పెరగాలి. సన్ అండ్ మదర్ మధ్య ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి కొడుకులు నేను తీరిపోయింది మీతో అని ఆయన కూడా మైండ్ లో పెట్టుకుంటారు. అది నిజంగా చెప్పారు. అమ్మ చాలా బాగా వచ్చింది. నాకు ఫస్ట్లో ఏం చెప్పలేదు, లాస్ట్లో చెప్పారు చాలా బాగా చేసావు, చెప్తే నువ్వు తగ్గిస్తావని చెప్పి నేను చెప్పలేదు అని అన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా చెప్పాలని, అందుకని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అట్లానే ఉంచారు. పెరుగుద్దేమని అలాగే ఉంచారు. మీరు అనాల్సింది పుష్ప సినిమా ఇది తగ్గించట్లేదు, తగ్గేదిలే అని చెప్పాలి. అమ్మా ఏదైనా ఒక అదృష్టం అండి, ఇంక ఏం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ కల్పనలతో చచ్చిపోయినా సరే బతుకుంటది ఎప్పటికీ, ఆర్టిస్ట్గా బతుకుంటది ఎప్పటికీ. నా పిల్లలు, నా మనవళ్ళు, నా ముదు మనవళ్ళు అంతా కూడా. పుష్ప తర్వాత మంచి ఆఫర్స్ వస్తున్నాయా? వచ్చాయండి, 4-5 మూవీస్ కాల్ చేశారు కానీ చూడాలి. చూజీగా చేస్తున్నారు? చూసేయను కాదు, నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 2 ఉంది కదా అని ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే మళ్ళీ అది స్టార్ట్ చేస్తే కష్టమైపోతుంది కదా, అందుకోసం చూసి ఒకసారి మాట్లాడి ఇప్పటికిప్పుడే ఏం చేస్తామండి. నాకు ఈ 1 year చాలా, ఇది ఒక్కటే కాదు, సినిమా ఒకటే కాదు, పర్సనల్ లైఫ్ ఉంది, ప్లస్ కరోనా ఒకటి ఇబ్బంది పెట్టేసింది చాలా. ఇవన్నీ చూసుకొని పుష్ప 2కి మిమ్మల్ని చూడొచ్చు అనమాట. డెఫినెట్గా చూడొచ్చండి. సూపర్. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ ఇంటికి రావటం. అండ్ దట్టు పుష్పకి ఇంత మంచి అప్లాజ్ వచ్చింది కాబట్టి మీకు కూడా అందంగా మంచి మూవీస్ చేయాలి. 12 years కెరీర్లో పడ్డ స్ట్రగుల్స్ అంతా కూడా ఈ 13th year నుంచి మర్చిపోండి మొత్తం. సో ఇక్కడ రాబోయేది మీ రోజులే. డెఫినెట్గా మంచి రోజుల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా యాక్చువల్గా వచ్చి పర్సనల్ విషయాలంటే నేను ఈ ఛానల్లోనే చెప్పాను, చెప్పొద్దని అనుకున్నాను, బట్ మనసుకు సంబంధించిన మనుషులకే చెప్పగలం అంటే చెప్పొద్దని అనుకున్నా కానీ నా కన్నా అమ్మ నాన్న, నా అత్తయ్య మావయ్య, నా ఊరు జనాలు, నా పిల్లలు, ఇది నా లైఫ్లో నా కెరియర్లో నాకు చాలా ఇంపార్టెంట్. నేను వాళ్ళ గురించి దాచాలి అని నేను అనుకోలేదు. మా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు పనికి వెళ్ళా కాబట్టి. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను ఒక పుష్ప మూవీలో చేశాను అని ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు ఒక నెల రోజులు నేను అక్కడే ఉన్నాను, బట్ వాళ్ళు అనుకొని ఉంటారు కనీసం చెప్పని కూడా చెప్పలేదు ఏంటి అని. అంటే చూస్తే బాగుంటుంది కదా, చెప్పడం ఎందుకులే అని చెప్పి అనుకున్నాను. మేము ఎంత చేసినా ఏం చేసినా ఆ ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి, మీడియా వాళ్ళు మిత్రులు కూడా, ఒక బ్రదర్స్ అందరూ కూడా మమ్మల్ని, మా సినిమాని ఎంకరేజ్ చేసి
ఆశీర్వదిస్తే మేము ఇంతకంటే ఇంకొంచెం బాగా చేస్తాం. ఎందుకంటే మేము చేసినంత ఒక ఎత్తు అయితే మా అవుట్పుట్ ఎలా ఉండేదని చెప్పేది మీరు ప్రేక్షకులు. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఒక సిస్టర్ లాగా మా సినిమా మొత్తం ఇంత హిట్ అయింది అంటే మీరందరూ ఓకే చేస్తేనే మీ హిట్లో ఉన్నాం. మేము ఇంత చేస్తే మీరు ఇంత ఇవ్వాలి, ఇంత ఇస్తేనే మేము ఇంత అవుతాం. లేదు అనుకుంటే సినిమాకి ఇంతే ఉండండి, నెక్స్ట్ సినిమాకి ఇంత అవుతుంది. నెక్స్ట్ సినిమాకి ఏమో అండి, అంతా గాడ్ గిఫ్ట్. అసలు ఏది చెప్పడానికి వీల్లేదు. నాకు వచ్చిన అవకాశాలు సుకుమార్ సార్ చెప్పా కదా, నా అమ్మ, మైత్రి మూవీస్, మా నాన్న. ఎందుకంటే నాకు ఫాదర్ అంటే ఇదే కదా, అమ్మ అంటే ప్రపంచానికి ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక నేర్పారు. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అని, కనకపోయినా ఒక కొడుకు వచ్చేసాడు. నా ఫ్యామిలీని ఆశీర్వదించడానికి ప్రేక్షకులు వాళ్ళందరూ. అయ్యా మీరు చదివిన 10th కాదు, 10th లో PhD చేశారు. 10th లో PhD కాదండి, నేను అంతే చదివాను. 10th కూడా నేను అసలు ఎగ్జామ్స్ అవ్వకుండానే నాకు మ్యారేజ్ అయింది. ఓకే, బాల్య వివాహం. బాల్య వివాహం ఏం కాలేదు, మా నాన్నగారు ఆ టైంలో మా ముగ్గురు అక్క చెల్లెలకి అలాగే చేశారు. ఆల్మోస్ట్ చిన్నప్పుడే అయిపోయింది. ఓకే, వచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు. సూపర్. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ and thank you for accepting this interview. Thank you Roshan, thank you so much. Thank you అండి, సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.